నియోజకవర్గం రామకుప్పం మండలం విజిలాపురం గ్రామంలోని వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వారికి పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకురాలు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజిలాపురం గ్రామంలో కొలువు తీయడం ఆనందంగా ఉందని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజుల్లో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొని వారి కష్ట సుఖాల్ని అమ్మవారికి విన్నవించుకుంటారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా విశాలపురం తిలై కాళీని భక్తులు నమ్ముతారని, భక్తుల సహకారంతో ఆలయ పరిధిలో నటరాజస్వామి, కాలభైరవ, పంచముఖ ఆంజనేయ, వీరభద్రస్వామి, నాగదేవతలను, పలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పారు. ఇంకా భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలయ నిర్వాహకులు కాళీయమ్మ తెలిపారు. నైవేద్యం సమర్పయామి. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. अष्टलक्ष्मी स्वरूपाये इष्टकामप्रदायिने पांदे दत्स्यामि मनोहरि महाकाली नमोस्तुते. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम शांति शांति है. ஓம் ஸ்ரீ மாத்திரை நமஹ. தென்னாருடைய சிவனை போற்றி, எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி. அண்ணாமலை மன்னா போற்றி, கண்ணார் அமுதக் கடலே போற்றி. ஏகம்பத்துரை எந்தாய் போற்றி, பாகம் பெண்ணுரு ஆனாய் போற்றி. காவாய் கனகத்திருளை போற்றி, కైలై మలయాని పోற்றி పోற்றி. ఓం శ్రీ తిల్లై కాళీ మరియు తిల్లై నటరాజస్వామి ఆలయం విజిలాపురం బంగ్లా బొట్టువార్పల్లి గ్రామంలో వెలిసి ఉన్న అమ్మవారు ఈరోజు పౌర్ణమి ప్రత్యేక పూజలు జరిగినాయి. ఆ పరంగా ఈరోజు అమ్మవారికి పూజలు పునస్కారాలు చేసి అన్ని పరాలుగా భక్తాదులకు చేయించినాము, పెట్టినాము. భక్తాదులు వచ్చి మనస్పూర్వకంగా సంతోషంగా పూజలన్నీ జరిపించుకొని వెళ్ళినారు. ఈ అమ్మవారు ఇక్కడ స్థాపన అయిన డేట్ వచ్చేసి డిసెంబర్ 15, అంటే పోయిన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా మందికి మంచి జరిగింది, భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారంటే అమ్మవారు తిల్లై కాళీ అమ్మవారుగా వెలిసి ఉన్నారన్నమాట. ఈ పరంగా వెలిసి ఉన్న అమ్మవారు తిల్లై నటరాజ స్వామి అని చెప్పేసి అమ్మవారి ముందుకి కూర్చోన్నారు స్వామివారు. ఈ పరంగా అన్ని పరాలుగా మంచి జరగడం వలన భక్తాదులు అందరూ సహాయం చేసి అమ్మవారి విగ్రహము 8 అడుగుల్లో స్థాపన చేసినాం అన్నమాట. ఈ పరంగా భక్తాదులు చేసిన సహాయం వల్ల ఈ గుడి నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడిప్పుడు జరుగుతోంది. అందరూ భక్తులు రావాలి, అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ కష్టాలంతా శరణు చేర్చి అన్ని పరాలుగా అందరూ మంచిగా వాళ్ళ జీవితాలు మంచిగా కావాలనేసి కోరుకుంటున్నాము. అందరికి ఒక విజ్ఞప్తి, భక్తాదులు చాలామంది మేము లేనప్పుడు ఏ టైం అని చెప్పి తెలియకుండా చాలామంది కష్టపడుతున్నారు. మంగళవారం, శుక్రవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ పరంగా అమ్మవారిని వేడుకొని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కష్టాలు చెప్పుకొని మంచిది కావాలి, అమ్మవారి యొక్క మాట తెలుసుకోవాలి అని కోరిన వాళ్ళు శుక్రవారం, మంగళవారం ప్రతిరోజు పూజలు జరిగేటట్టుగా ఉన్నాయి కాబట్టి
అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రత్యేక పూజలు ఏమంటే అమ్మవారు ఇక్కడ వచ్చి పూనకంగా వచ్చి అమ్మవారు మీ కష్టాలన్నీ చెబుతున్నారు. కాబట్టి మీరు చెప్పే ఏ అవసరం లేదు, మీకు అమ్మవారి అంతా వివరంగా చెప్పి అమ్మవారు మీ కష్టాలు తీర్చడాని కోసము దారి చేసిస్తారు. ఈ దారి కాదు ఈ దారి అని చెప్పేసి. దీనికి ప్రత్యేకంగా ఒక వివరణ ఇవ్వాలి అంటే యుఎస్ నుంచి ఒక దంపతులు వచ్చినారు, భార్య భర్తలుగా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వాళ్ళ కష్టాలు తీరినాయి. కాబట్టి వీరభద్ర స్వామిని ఈ చోటు ప్రతిష్ఠించినారు 9 అడుగుల్లో. కాబట్టి అలాగా అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి అమ్మవారి దగ్గర ఆమె పాదాల దగ్గర మీ కష్టాలన్నీ చెప్పుకొని మీరు మంచిది జరగాలి, మీకు మంచిది జరగాలి, 10 మందికి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఇట్లు నమస్కారం. విజలాపురం గ్రామం బటువారుపల్లి బంగ్లా దగ్గర అమ్మవారి ఆలయము ఉంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.